జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులకు గాను 15 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్కు చెందిన 2 కార్పొరేటర్లు నామినేషన్ను దాఖలు చేశారు. అయితే 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నామినేషన్ను విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 15 మంది స్టాండింగ్ కమిటీలో ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7 సభ్యులు ఉండనున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్లు నామినేషన్ వేయగా అధిష్టానం ఆదేశంతో నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్కు దూరం అంటూ జీహెచ్ఎంసీలో ఆ పార్టీతో కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో బీజేపీ అసలు పోటీ చేయలేదు. 10 ఏళ్లుగా స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. అలాగే గత 10 ఏళ్లలో తొలిసారి కాంగ్రెస్ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. కాగా జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతి ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. జీహెచ్ఎంసీలో పాలనా పరంగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్న మేయర్, డిప్యూటీ మేయర్ అనంతరం ఈ 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంతో కీలకం. గడిచిన 10 ఏళ్ల వ్యవధిలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి కూడా ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతూనే ఉంది. ఈసారి కూడా సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ బలం ప్రస్తుతం 25కు చేరినప్పటికీ ఆ పార్టీ తొలుత గెలిచింది 2 సీట్లే. ఇతర పార్టీల నుంచి చేరికలతో దాని బలం 25కు పెరిగింది. గతంలో కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు కొనసాగినప్పుడు కాంగ్రెస్ 8, ఎంఐఎం 7 స్టాండింగ్ కమిటీ స్థానాలు పొందేవి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బల్దియాలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు 99 మంది, ఎంఐఎం కార్పొరేటర్లు 44 మంది ఉన్నప్పుడు బలానికి అనుగుణంగా అంటూ బీఆర్ఎస్ నుంచి 9 మంది, ఎంఐఎం నుంచి 6 మాత్రమే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. గత పాలక మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం 56కు తగ్గడంతో తిరిగి స్టాండింగ్ కమిటీకి 8 మందిని ఖరారు చేశారు. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఎంఐఎంకు ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నందున వారు 8 స్టాండింగ్ కమిటీ స్థానాలు పొందారు.